రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసమే వస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాజకీయాలు కలుషితం అవుతున్నాయని అన్నారాయన. అవినీతి పెరుగుతోందని, ప్రక్షాళన అవసరమని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల్లోనూ అవినీతి నాయకులు ఉన్నారని మహేష్ గౌడ్ అన్నారు. ఎవరైనా సరెండర్ అయిన మావోయిస్టులు మా పార్టీలోకి వచ్చి మా పార్టీ ద్వారా ప్రజలకి సేవ చేయదలుచుకుంటే దాన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ, నిరంతరం బీద ప్రజల కోసం పాటుపడ్డ పార్టీ. కాబట్టి ఎవరైనా సేవ చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ లాంటి ప్లాట్ఫామ్ ఇంకొకటి లేదు. బాధాకరం ఏంటంటే రాజకీయం అంటే ఒకప్పుడు ప్రజాసేవ, ప్రజలు ఆదుకోవడానికి వచ్చేవారు. బాధ ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి యువతరం రాజకీయం అంటే ప్రజాసేవే కాకుండా వ్యక్తిగత స్వార్థం అనే దాంట్లో కూడా పోతా ఉన్నారు. కొంత పక్కదారి పడుతూ ఉంది రాజకీయ రంగం. కాబట్టి అలాంటి వారిని జర్నలిస్టు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుండాలనే మాట చెప్పడం జరిగింది. రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఉద్దేశం ప్రజాసేవ. సో దాన్ని పక్కదారి పట్టించే విధంగా కొందరు, నేను అందరి గురించి మాట్లాడలేదు, కొందరు అలాంటి రకంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారిని సరిచేయాల్సిన అవసరం, బాధ్యత జర్నలిస్టు మీద ఉందనే మాట చెప్పడం జరిగింది.